సోషల్ మీడియా మోజులో పడిన కొందరికి రీల్స్ పిచ్చి పెరుగుతోంది. ప్రమాదకర రీతిలో రీల్స్ చేసేందుకు ప్రయత్నించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ వ్యక్తి రీల్స్ కోసం తన కుమార్తె ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే భరత్పూర్ జిల్లాకు చెందిన ఉమాశంకర్ కి బాగా రీల్స్ పిచ్చి పుట్టుకుంది. ఎప్పుడూ ఏదో ఒక రీల్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం అతడికి అలవాటుగా మారింది. ఈ క్రమంలో తాజాగా అతడు తన కుమార్తె ప్రాణాలని పనంగా పెట్టి రీల్ చేశాడు. ఆ రీల్ కోసం తన కూతురిని బంద్ బరైతా రిజర్వాయర్ పై ఉన్న ఇనుప ఫ్రేమ్ పై కూర్చోబెట్టాడు. బాలిక భయపడుతున్నా వినకుండా ఆమె ఇనుప ఫ్రేమ్ కూర్చునేలా బలవంత పెట్టాడు. ఈ సందర్భంగా ఉమాశంకర్ భార్య కూడా అతడి పక్కనే ఉంది. అక్కడి నుంచి జారి పడితే కుమార్తె దక్కదన్న సోయి కూడా లేకుండా ఆమె భర్తకు సహకరించడం విడ్డూరంగా ఉంది. ఒకవైపు కుమార్తె భయంతో వణికిపోతుంటే తల్లి తాపీగా నవ్వడం కనిపించింది. పెద్ద ఘనకార్యం చేసినట్లు ఆ వీడియోను ఉమాశంకర్ సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే ఆ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బాలిక ప్రాణాలను ప్రమాదంలోకి పడేసే ఉమాశంకర్ దంపతులపై వారు మండిపడుతున్నారు. వ్యూస్, లైక్ల కోసం బిడ్డ ప్రాణాలనే పనంగా పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నెటిజన్ల చివాట్లు పెరగడంతో చివరికి ఉమాశంకర్ తన అకౌంట్ నుంచి ఆ రీల్ ని తొలగించాడు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేదల పాలిట దేవుడని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని మంగళవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డికి జగిత్యాలతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అభిమానులు ఉన్న నాయకుడిని కొనియాడారు. దేశంలోనే అత్యంత వరిధాన్యం ఉత్పత్తికి కారణమైన ఉచిత విద్యుత్ అందజేయడమే కారణమని, రైతులకు ఉచిత విద్యుత్ తెరపైకి తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆర్ అన్నారు. రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 వాహన సౌకర్యం, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన 18 నెలలుగా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా రంకలేస్తున్నారని మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రేవంత్ కి రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదని ఎద్దేవా చేశారు. రేవంత్ సవాల్ను స్వీకరిస్తే ఆయన చర్చకు రాలేదని, రేవంత్ మాట తప్పుతారని తెలిసినా సవాల్ను స్వీకరించామని కేటీఆర్ అన్నారు. సీఎం కాకపోయినా కనీసం మంత్రి అయినా చర్చకు వస్తారని అనుకున్నామని చెప్పారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి పోతున్నాయని, రైతులపై సీఎం రేవంత్ రెడ్డికి గౌరవం లేదని ఆరోపించారు. సీఎం ఢిల్లీకి ఎందుకు వెళ్తారని అడిగితే ఎరువుల కోసమని చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు. రైతు బంధు అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారని, కొడంగల్లో ఎంతమంది రైతులకు రైతు బంధు పడలేదో లిస్టు రెడీగా ఉందని చెప్పారు. రైతుల మరణాల లిస్టు కూడా తీసుకొచ్చామని, ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు నిజాయితీగా ఉంటే చర్చకు రావాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. కేటీఆర్ తో చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ చేయవద్దని చెప్పారు. జీతం రాకపోవడంతో పాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీఓ మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఉపాధి హామీ ఏపీఓలకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని హరీష్ రావు పేర్కొన్నారు. చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హామీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతం అవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరమని హరీష్ రావు పేర్కొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కమ్మగాని శ్రీనివాస్ దేవరుప్పల మండలంలో ఉపాధి హామీ ఏపీఓగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం శ్రీనివాస్ మార్నింగ్ వాక్ కి వెళ్లగా దేవరుప్పలలోని జనగామ రోడ్లో గల ఓ మోటార్ వెహికల్ షోరూం వద్ద గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పని ఒత్తిడితో పాటు 3 నెలలుగా జీతం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఏపీఓ మృతి చెందాడని ఆరోపిస్తూ ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రావు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రావు మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బందిపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎరువుల కోసం రైతులకు పడిగాపులు తప్పట్లేదు. కొన్ని చోట్ల రైతులు క్యూ లైన్ లో నిలబడి గంటల తరబడి ఎదురు చూస్తున్నా యూరియా అందడం లేదు. యూరియా మా రైతులకు ఇవ్వరా అంటూ మంగళవారం జైనూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు
మహిళలు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటానని కల్లబొల్లి మాటలు చెప్పి రైతుల అవసరాలను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రైతులు, మహిళలు నినాదాలు చేశారు. గత వారం రోజులుగా యూరియా వాహనాలు వచ్చినా మాకు మాత్రం యూరియా అందడం లేదని, వెంటనే గిరిజన రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైనూరు మండలంలో యూరియా సరఫరా సక్రమంగా నిర్వహించడం లేదని, యూరియా సక్రమంగా సరఫరా చేసి రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండ చర్యలు, ఆకస్మిక వరదలతో హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఎంతో మంది ప్రజలు ఇళ్లని, అయిన వారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విపత్తు నుంచి 20 కుటుంబాలు ఓ కుక్క అరుపుతో ప్రాణాలతో భయపడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఈ ప్రకృతి విపత్తుకు మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. జూన్ 30న అర్ధరాత్రి 1 గంట సమయంలో మండి జిల్లాలోని ధరంపూర్ ప్రాంతంలో గలసియాతి గ్రామంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఓ కుక్క ఎన్నడూ లేని విధంగా విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. దీంతో నరేంద్ర అనే వ్యక్తి లేచి బయటికి వచ్చి చూడగా భారీ వర్షానికి తోడు కొండ చర్యలు విరిగిపడుతుండడాన్ని గమనించారు. దీంతో వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి గ్రామంలోని వారందరినీ నిద్రలేపారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ సూచించారు. దాదాపు 20 కుటుంబాలకు చెందిన 67 మంది గ్రామాన్ని వీడి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఆ కొద్దిసేపటికే వారి కళ్ల ముందు గ్రామం మొత్తం శిథిలమైంది. భారీగా కొండ చర్యలు విరిగిపడి గ్రామంలోని ఇళ్లన్నీ నీలమట్టమయ్యాయి. దీంతో వారంతా సమీపంలోని ఓ ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం 2024కి తెలంగాణ రాష్ట్రం నుంచి 2 ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా అందులో తెలంగాణ నుంచి 2కి పురస్కారాలు దక్కడం గర్వకారణమని మంత్రి అన్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మదకు చేనేత వస్త్రాల మార్కెటింగ్ విభాగంలో 8 కోట్ల టర్నోవర్ చేసినందుకు సహజ సిద్ధ రంగులను ఉపయోగించి జిఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్ డిజైన్ తో పట్టు చీరను నేసిన గూడా పవన్ కి జాతీయ చేనేత అవార్డుకి ఎంపికై చేనేత రంగంలో ఆదర్శంగా నిలిచారని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే ఇటీవల చేనేత కార్మికుల కోసం రుణమాఫీ ప్రకటించింది. 33 కోట్లు మంజూరు చేశామన్నారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం కోసం ప్రత్యేక లేబుల్ ను ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బీహార్ లో ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో నితీష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త వ్యూహాలకు పదులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని మహిళలకు సామాజిక పెన్షన్ను నితీష్ ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కార్ పెన్షన్ల పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 400 రూపాయలుగా ఉన్న పెన్షన్ను ఇప్పుడు 1100కు పెంచారు. పెరిగిన పెన్షన్ జూలై నెల నుంచే అమలులోకి వచ్చింది. అర్హులందరి బ్యాంక్ ఖాతాల్లో జూలై 10న పెన్షన్ డబ్బులు పడతాయని తాను హామీ ఇస్తున్నానని గత నెల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తుందని 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి విపరీతమైన పనిభారం, ఒత్తిడి పెంచి కార్మికుల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. మంగళవారం హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపు దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా కార్మిక సంఘాలన్నీ బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్లోని వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న
కార్మికుల స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్లు, వ్యాపార సంస్థల్లో, ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొనే విధంగా సహకరించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న కార్మికుల చట్టాలను ప్రభుత్వాలు హరించి వేస్తున్నాయన్నారు. ప్రపంచీకరణ తర్వాత అనేక చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు. ఐఎన్టీయూసీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చి మళ్లీ విరమించుకోవడం, జీవో 282 కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పని గంటలు పెంచడం సరైంది కాదన్నారు. పుష్ప టు ది రూల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తున్నాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బన్నీ సూపర్ అప్డేట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు సన్ పిక్చర్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తుండగా అల్లు అర్జున్ 22వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు అమెరికాలో జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు అట్లీ చిత్ర యూనిట్ మొత్తం అమెరికాకు చేరుకుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా విలన్ రోల్ కి సంబంధించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ ని విలన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ సినిమా పాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళుతుంది. కాగా ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో నిర్మాణంలో ఉన్న బీసీ బాలురు బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహ నిర్మాణ పనుల పురోగతిని పంచాయతీరాజ్ ఈఈని అడిగి తెలుసుకున్నారు. ఈ నిర్మాణంలో ఆలస్యానికి కారణాలు ఏమిటని కలెక్టర్ ప్రశ్నించగా మొత్తం 8 గదుల నిర్మాణం చేపట్టినట్లు, అందుకే కొంత ఆలస్యం జరుగుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ గదులను పరిశీలించి పనుల నాణ్యతపై పలు సూచనలు చేశారు. నిబంధనలకు అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.